హలో అండి. అందరికీ నమస్కారం. చల్సాని గారు నమస్తే సార్. సార్, ఈ నమస్కారం. మధ్య వెరీ రీసెంట్లీ ఒక బిల్లు ఆమోదం అయ్యింది మన పార్లమెంట్లో. దాని సారాంశం ఏంటంటే, ఇక నుంచి ఎలక్షన్ కమిషనర్లని నియమించేది ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి, స్పీకరు మరియు క్యాబినెట్ మినిస్టర్ ఒకళ్ళు ఉంటే చాలు. అంటే సిజేఐ కానీ ప్రతిపక్ష నాయకుడు ఇవేం వీళ్ళెవ్వరి ఆ, ఆ, ప్రోద్బలం లేకుండా కేవలం అధికార పార్టీ తరపున నియమించేటువంటి ఒక నామినేటెడ్ పోస్ట్ స్థాయికి తీసుకొచ్చేశారు. ఎలా చూడాలి దీన్ని? మీరు మీ స్పందన తెలియజేయండి. ఏ వ్యవస్థను వదిలేశారండి వీళ్ళు? ఈ దేశ చరిత్రలో ఏ వ్యవస్థను వదిలిపెట్టారా? అద్భుతమైన వ్యవస్థలు మన దేశంలో ఈడీ కానీ చాలా అద్భుతమైన గొప్ప మెరికల్ లాంటి అద్భుతమైన వ్యక్తులు దాంట్లో జెమ్ ఆఫ్ పర్సనాలిటీస్ చూస్ చేసుకుంటారు. ఆ అంగాలను తమ అంగాల కింద వాడుకునే దానికి గుమా వ్యాపారులు తయారవలేకపోలేదా? భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలని భావించేవాళ్ళం. ఆ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉంది. జరిపించాల్సిన ఎన్నికల కమిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహానుభావుడు ధనంజయ చంద్రచూడ్ గారికి నమస్కారం పెడుతున్నా. నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడున్నా మనందరం తలుచుకోపోతే తప్పు చేసిన వాళ్ళమే. ఎంతటి వేధింపులు ఉంటాయో రంజన్ గొగోయ్ గారి విషయంలో ప్రజలు అర్థం చేసుకున్నారేమో అనుకుంటున్నాను. రఫేల్ కుంభకోణం మీద తీర్పు ఇచ్చే సమయంలో ఆయన ఆఫీసులో ఒక మహిళ ఆయన మీద ఆరోపణ చేయటం, ఆ భారీగా చేయటం, సిబిఐ ఆఫీస్ మీద రక్షణ శకటాలు లాంటి శకటాలు దాడి చేసినట్టు కనబడటం, రాత్రిళ్ళు మొత్తం ఉండటం, సిబిఐ డైరెక్టర్ని ఎలాంటి పరిస్థితుల్లో తప్పించారో, వేరే తాత్కాలిక డైరెక్టర్ని అర్ధరాత్రి పూట ఎలా తీసుకున్నారో, ఆ సుప్రీంకోర్టుకు ఇచ్చిన సీల్డ్ కవర్లు ఏమైపోయినాయో, రఫేల్ కుంభకోణంలో కనీసం కాగిత విమానం మీరు నాకన్నా మా చిన్నప్పుడు విమానం చేయడం నేర్పించుంటారు. కాగిత విమానం ఇలా వేయటానికి పడవలో నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు పిల్లకాయలు నేర్చుకున్నారో తెలియదు. ఆ విమానం చేయమన్నా సరే అనిల్ అంబానీ చేయలేడు. ఆయనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారితో పాటు వీళ్ళందరూ ఆ దేశాలకు వెళ్ళటం, మోడీ గారు ఫోటో కూర్చుంటాం, మిగతా వాళ్ళు అదానీ గారు లేదా ఈ చిన్న అంబానీ గారు, షా గారు, సాంఘవి గారు వీళ్ళందరూ వ్యవహారాలు చక్కబెట్టుకోవటం. ఏ దేశం వెళ్ళినా, శ్రీలంక దేశం వెళ్తే ఏం జరిగిందో చూశారు, ఆస్ట్రేలియాకి వెళ్తే బొగ్గు గనులు ఏమైందో చూశారు, ఇండోనేషియాకి వెళ్తే ఏమైందో చూశారు, కొరియాకి వెళ్తే ఏమైందో చూశారు. పైకి ఫోటోలు మాత్రం మోడీ గారు, లోపల అగ్రిమెంట్లు అన్ని ఎవరి మీద. ఏంటండి ఏమి అయిపోయింది నా గొప్ప దేశం? ఎమర్జెన్సీ కంటే దారుణంగా తయారైపోయిన సందర్భాలు కనపడతా ఉంది. ఇవాళ అలాంటిది మనందరూ ఎన్నికలు స్వేచ్ఛగా ఇవాళ మోడీ గారు దండం పెట్టుకోవాల్సింది రామజన్మభూమి చేయించారు. దానికన్నా ఎక్కువగా ఈవీఎం మిషన్ కి అక్కడ గుడి కట్టిస్తున్నారు, లోపల మనసులో గుడి కట్టించుకుని దానికి దండం పెట్టుకున్నారంటారు. ఇట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎన్నికల కమిషన్ కూడా ఒక స్టాంపుడ్ ఆర్గనైజేషన్ కింద చేసేసి, అధికారులు లేకుండా చేసి, తన తాబేదారుని లేదా గుత్తేదారుని తీసుకొచ్చి పెట్టుకున్నారని నేను అనకపోయినా ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. ఇవాళ ఏదో మోడీ గారికి మన నచ్చారనుకుంటే రేపొద్దున మోడీ గారు తాతగారు లాంటి వచ్చే దాంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు బాధపడతారా? వ్యవస్థను కాపాడాలి, అది మనం కాపాడుతుందని చెప్తున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కాన్సెంట్ మెజారిటీ వీళ్ళే. వాళ్ళ జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకు ఉండాల్సిన దాన్ని అంతకంటే ఎక్కువ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ ఆధీనంలో పెట్టేసుకున్నారు. అడుక్కునే వాళ్ళగా బిచ్చగాళ్ళగా రాష్ట్రాలను చేశారు. భాష విషయంలో ఇంపోజ్ చేస్తున్నారు. మాతృభాషల్ని సర్వనాశనం చేసే సిస్టంలో ఇవాళ భాష లిపి కూడా లేని, హిందీకి లిపి కూడా లేదండి. నిన్న కాక మన పుట్టిన భాష, దాన్ని పెత్తనం చేస్తున్నారు. 2000 సంవత్సరాల నాటి ఒక భాష వైవిధ్యం ఉన్న వాటి మీద. దానికి పరాకాష్ఠగా ఇది అనుకోవాలి మనం. ఒక్కొక్క అంగాలని కూడా కంట్రోల్లో పెట్టుకుని వచ్చిన తర్వాత ఇవాళ మామోడి గారిని వీళ్ళు అన్నం చేసుకుని గుజరాతీ భాషలో పాటలు పాడుకుంటా వ్యాపార కటౌట్లు కాల్చుకుంటా ఉన్నారు. ఇబ్బంది లేదు. కానీ తర్వాత మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు వస్తారో దయచేసి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. అబ్సల్యూట్ దిస్ ఈస్ నాన్సెన్స్.
ఎన్నికల జరిగే దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేయటమే. స్వతంత్ర వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు శేషన్ గారిని వచ్చినప్పుడు అంతకుముందు వరకు ఇది రబ్బర్ స్టాంప్ అనుకున్నారు. అప్పుడు సాయి కుమార్ గారిని తెలుగులో హీరో, కన్నడలో పోలీస్ అనే సినిమా వచ్చింది. ఈ 3 సింహాలు మీకు కనపడేదిరా, కనపడని 4వ సింహమేరా ఈ పోలీస్ అని ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతవరకు మీరు చూడని 4వ సింహం ఇది, దాని పవర్ ఇదని శేషన్ గారు తీసుకొచ్చారు. ఇవాళ ఆయన కానీ, కృష్ణమూర్తి గారు కానీ, జీవిజీ గారు కానీ అనేక మంది తీసుకొచ్చిన దాన్ని ఇవాళ మొత్తం రివర్స్ గేర్లు వేసేసి ఓ స్టాంప్ బాడీ కింద పెట్టి ఇవాళ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే హిట్లర్ లేదంటే ఎమర్జెన్సీ లాంటి పాలన దాన్ని వస్తా ఉంటే అది బాధ కలగదండి కార్తీక్ గారు, చాలా బాధాకరం. ప్రజలందరూ కనీసం దీన్ని సోషల్ మీడియాలో ఉన్న ఈ తప్పు అనే విధానాన్ని మనం చేయగలిగితేనే వ్యవస్థలు నిలబడి బతుకుతాయి. మనకి ఇష్టమైన పాలకుడు లేకపోతే మనవాడు వచ్చేసాడు, మనవాడు బాగానే చేశాడు అనుకుంటే రేపు పొద్దున్న మీ ఒక కన్నీటి బొట్టు వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు రాలినప్పుడు మిగతా తోడటానికి ఎవరు రారు. దయచేసి గమనించమని కోరుతాను. ధన్యవాదాలు సార్ చలసాని గారు.